25 సంవత్సరాల రైతోత్సవ ముగింపు కార్యక్రమం ముగించుకొని 26వ ఆవిర్భావ బీఆర్ఎస్ పార్టీ దినోత్సవం రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మరో ఉద్యమంలా కొనసాగించాలి. ఇప్పటి వరకు చేసిన పోరాటం ఒక ఎత్తు, ఇప్పటి నుండి పోరాట పటిమను మార్చి ప్రజల్లోకి వెళ్ళాలి అని ఒక పిలుపునిచ్చినప్పుడు దానికి అనుగుణంగా పిసిసి ఆధ్వర్యంలో మరి ప్రతిపక్షంగా ఆనాడు మొట్టమొదటి రైతు డిక్లరేషన్ వరంగల్ నుండి చేయడం జరిగింది. ఈరోజు అందరికంటే ఎక్కువ అరిగోస పడుతున్నది తెలంగాణ రైతాంగం. ఈరోజు వరకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం లేదా మాకందిన లెక్కల ప్రకారం ఈరోజు 3 రైతులు చనిపోయారు. మొత్తం కలిస్తే 813 మంది రైతులు ఇప్పటి వరకే వివిధ కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకనే రైతు డిక్లరేషన్ పేరుతోటి రైతాంగాన్ని నయవంచన చేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతు రుణమాఫీ రైతులను ఎక్కిరించింది. రైతు భరోసా బొక్కబోర్ల పడ్డది. 5 సార్లు భరోసా ఇవ్వాల్సింది 2 సార్లు ఇచ్చిళ్ళు, 3వసారి ఎకరం లోపని ఎకరం అని చెప్పేసి మరి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క బహిరంగ సభ మీటింగ్ పెట్టి రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ప్రజలకు అర్థమైంది. అంతేకాకుండా రైతు భరోసా కౌలు రైతులకు కూడా సమానంగా ఎకరాకు 15,000 ఇస్తానన్నారు. ఏ భూమి లేని నిరుపేద రైతులకు 12,000 ఇస్తానన్నారు. వారికి రైతు బీమా కూడా కల్పిస్తారని చెప్పడం జరిగింది. రైతు బీమా ఎక్కడ లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది రైతు 6 కాలం కష్టపడి పండించిన తర్వాత పంట అమ్ముకోవడం, గిట్టుబాటు ధర రావడం, వారిచ్చిన హామీ ప్రభుత్వమే పూర్తిగా రైతు పండించిన ధాన్యాన్ని కొంటా అని చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికీ మొక్కజొన్నలు కల్లాలకు వచ్చి 1 నెల రోజులు అవుతా ఉంది. తర్వాత వరి ధాన్యము కల్లాలకు వచ్చి ఇప్పటికి 3 వారాలు అవుతున్నది. అరాకొర 1-2 లారీలు తప్ప ఇప్పటి వరకు లేవు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 8,600 కొనుగోలు కేంద్రాలను పెడితే ఇప్పుడు తూతూ మంత్రంగా 6,000 కొనుగోలు కేంద్రాలే ఉన్న పరిస్థితి. గన్నీ బ్యాగ్స్ ఇప్పుడు 2 కోట్ల అవసరం ఉంటే ఇప్పటి వరకు 6 లక్షలు మాత్రమే ప్రొక్యూర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గన్నీ మరి ఎవరైతే టెండర్ తీసుకున్నారో వాళ్ళు 23 రూపాయల 23 పైసలకు టెండర్ వేసి వాళ్ళు 2 కోట్లు అంటే వాళ్ళు కూడా ఇప్పటివరకు 6 లక్షల గన్ని బ్యాగ్స్ ఇచ్చి ఇప్పుడు 33 రూపాయలు అయితేనే గన్ని బ్యాగ్స్ ఇస్తామని ఆ గన్ని బ్యాగ్స్ ఇవ్వడం లేదు. రైతులు స్వయంగా 25 రూపాయలు పెట్టి గన్ని బ్యాగులు కొనుక్కొని ధాన్యం నింపితే కూడా వాహనాలు కరువైపోయినాయి. మిల్లర్లు అక్కడ వాళ్ళ సొంత వాహనాలలో తీసుకుపోయి మిల్లు దగ్గర బయట ఉన్నా కూడా మరి అటు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మిల్లు యజమానులు కుమ్ముక్కైపోయి అడ్డికి పావు చేరుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. 24 గంటలు మద్దతు 2,400 రూపాయలు మొక్కజొన్నకు మద్దతు ధర ఉంటే 17,800, 23,90 మరి వడ్లకు ఉంటే అది 1,800 తీసుకునే పరిస్థితి దాపురించింది. ఈరోజు క్షేత్రస్థాయికి పోయి పరిశీలించండి అని మా కేటీఆర్ గారు చెప్తే నిన్నటి నుండి అనేక కొనుగోలు కేంద్రాలకు వెళితే అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు, ఓ టెంట్ లేదు, ఓ నీడ లేదు. తర్వాత ఇప్పటివరకు కొనుగోలు ఏమంటారు మిషనరీ రాలే, అది వేయింగ్ మిషన్స్ రాలేదు. ఇట్లా చెప్పుకొని పోతే అనేక రకాల మౌలిక సదుపాయాలు లేకుండా రైతులు అరుగోసపడే పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతును రాజు చేయాలని కేసీఆర్ గారు ఏ రకనైతే రైతుకు సంబంధించిన అన్ని కష్టాలు తీర్చి పెట్టుబడి ఇచ్చి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా సమయంలో కూడా రైతులకు కష్టం కాకుండా
కొనడమే కాకుండా వడ్లు కొనుగోలు చేయడమే కాకుండా మరి టెన్షన్గా రైతు బంధు పథకాన్ని మరి కరోనా సమయంలో ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది అయితే ఈరోజు రైతు ఉసురు పోసుకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్షగట్టి రైతుల పాలిట రాక్షసుడు లెక్క రేవంత్ రెడ్డి ఒక రాక్షసానాన్ని పొందడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఆనాడు కేసీఆర్ గారి ఆదేశంతో ఎమ్మెల్యేల పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు నడిస్తే ఈరోజు కనీసము అధికార పార్టీకి సంబంధించిన ఒక సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఎవ్వరు కూడా అక్కడికి పోకుండా మరి ఎడారిలాగా నిజమే ఎండకి ఎండ పోసినలు ఆడ టెంట్ లేదు ఏం లేదు ఎడారిలాగా మనుషులు లేకుండా రైతులు మరి గుక్కుమని ఉంటున్నారు. తెలంగాణేమో అడవి పందులు వస్తాయని భయపడుతున్నారు, పొద్దున్న దాకనేమో కోతుల బాధ పడలేకుండా అనేక రకాలుగా రైతులు కష్టపడుతున్నారు. ఇదంతా కూడా సింబాలిక్గా వరంగల్లోనే రైతు సదస్సు ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు మాకొక ఉద్యమ స్ఫూర్తి రైతుల దగ్గర నుంచే మొదలు పెట్టాలి, అది ఉద్రిక్తంగా ఉండాలని చెప్పే క్రమంలో మరి ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ నుంచెళ్ళి వారు ఏ విధంగానైతే రైతు డిక్లరేషన్ ఇక్కడ నుండే వారి అధినాయకుడు రాహుల్ గాంధీతో డిక్లేర్ చేసినా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. రైతు కమిషన్ అన్నారు, ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తానన్నారు, అది చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి వీటన్నిటినీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలనే ఉద్దేశంతో రైతు డిక్లరేషన్ అంత డూప్లెక్ అయిపోయిందని చెప్పి రైతులందరికీ తెలియజేయడానికి మే 6వ తారీఖు నాడు మరి ఇక్కడ రైతుల సభ జరుగుతూ ఉన్నది. తప్పకుండా రైతులందరూ స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. గ్రామాలు తిరుగుతున్నప్పుడు రైతులతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మీరు కార్యక్రమం ఏర్పాటు చేయండి, మేము వస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రైతుల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ నాయకులు ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళా రైతులు